హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావంతి. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అవి ఏంటంటే నేను మీషోలో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. ఆ ప్రోడక్ట్స్ అనేది నేను హ్యాండ్ బ్యాగ్ అండ్ చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే నేను పర్చేస్ చేశాను. అవి ఎలా ఉన్నాయి, ఎలా క్వాలిటీతో వచ్చేసాయి అనేది మీకు ఫుల్ డీటెయిల్గా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, క్యూట్గా ఉంది. మీకు ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే బుక్ చేశాను. అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి కూడా నీట్గా క్లియర్గా చూపిస్తాను. మీ పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నేనైతే నార్మల్ క్వాలిటీతో వస్తుందని అయితే నేను అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా క్వాలిటీగా వచ్చింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. దీని ఫుల్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు దాంట్లోకి వెళ్ళి చూడండి. చాలా లో కాస్ట్లో అయితే మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ అనేది వచ్చింది. అడ్జస్టబుల్ కోసం మనకు అది కూడా ఇచ్చారు, బెల్ట్ అనేది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. హైట్ చాలా హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే సెట్ అవుతుంది. ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. బటన్ అయితే ఇచ్చారు మనకు హ్యాండ్ బ్యాగ్ క్లోజ్ చేయడానికి. ఆ బటన్తో మనం ప్రెస్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఆ బటన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. 3 కంపార్ట్మెంట్స్ అయితే మనకు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మధ్యలో మిడిల్ జిప్ అయితే ఇలా ఉంది. జిప్పులు కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి ఫ్రెండ్స్. అవి కూడా చాలా బాగుంది. లోపల అయితే చూడండి, ఇలా అయితే ఉంది. మనకి ఫ్రంట్ లో కూడా ఒక జిప్ అయితే ఇచ్చారు. అది కూడా చూడండి, ఓపెన్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను. అది జిప్ కూడా చాలా స్ట్రాంగ్ వే ఇచ్చారు ఫ్రెండ్స్. నార్మల్ అయితే ఏమి ఇవ్వలేదు. చూడండి, ఇలా అయితే ఉంది. లోపల కూడా మనకి ఫ్రంట్ లో ఒకటి ఇచ్చాడు, మిడిల్ లో ఒకటి ఇచ్చారు, లాస్ట్ లో బ్యాక్ సైడ్ కూడా మనకు ఒకటి ఇచ్చారనమాట జిప్ అనేది. అది కూడా బాగుంది. మనకి ఏదైనా కర్చీఫ్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఏదైనా బ్యాక్ సైడ్ లో అయితే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ ఇచ్చారు. 3 కంపార్ట్మెంట్స్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే వచ్చేసాయి. చాలా బాగుంది, పెట్టుకోవడానికి అయితే రీజనబుల్ ఉంది. లైట్ వెయిట్ గా కూడా ఉంది ఫ్రెండ్స్. మనకి హైట్ కూడా అడ్జస్టబుల్ చేసేసుకోవచ్చు కాబట్టి చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అనేది. మీరైతే ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కంపల్సరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. దీన్ని నేను వేసుకొని కూడా మీకు హైట్ అన్ని క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బెల్ట్ కూడా ఇచ్చినందుకు మనకైతే చాలా యూజ్ అవుతుంది ప్రోడక్ట్ అనేది. నార్మల్ హైట్ ఉన్న వాళ్ళు కూడా మనం ఇది చేసేసుకోవచ్చు అనమాట, వేసేసుకోవచ్చు. చూడండి, నా హైట్ అయితే నేను హైట్ కొంచెం ఎక్కువే కాబట్టి నా హైట్కి కూడా అంతవరకు వచ్చింది. ఇంకా అడ్జస్ట్ చేయడానికైతే ఇంకా చాలా ఉంది బెల్ట్ అనేది. చూడండి, నాకైతే అంత హైట్ అయింది. నేను చిన్నగా చేసి కూడా నేను చూపిస్తాను బెల్ట్ది. చూడండి, ఈ బ్యాగ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదా, ఆ ఫ్రాక్స్ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి, 2 పీసెస్ కాంబో ఫ్రెండ్స్. అదైతే 2 పీసెస్ కాంబో అయితే నేను బుక్ చేశాను. చూడండి, బ్లూ కలర్లో ఇదైతే బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎల్లో ఫ్లవర్స్ కూడా వచ్చాయి అక్కడక్కడ. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చిన్నగా ఫ్లవర్ అయితే ఇచ్చారు ఫ్రాక్ అనేది. అదైతే చాలా లుకింగ్ ఇస్తుంది మన ఫ్రాక్ అయితే. చూడండి, అలా చిన్నగా స్టోన్ టైప్ కూడా ఇచ్చారనమాట. స్లీవ్లెస్ ఫ్రెండ్స్. ఇవైతే స్లీవ్లెస్ ఫ్రాక్స్ అయితే నేను బుక్ చేశాను. హ్యాండ్స్ అయితే రాలేదు. బ్యాక్ సైడ్ అయితే జిప్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ జిప్ ఎలా ఉందంటే మనకి ఫీడింగ్ కుర్తీస్కి జిప్ వస్తుంది చూడండి, అలా అయితే ఇచ్చారనమాట. ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్స్ అయితే ఇది ఫ్రిల్స్ పెట్టారు. ఫ్రిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. రౌండ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే జిప్ చూడండి, నేను చూపిస్తాను. ఫీడింగ్ కుర్తీస్కి వచ్చినట్టు వచ్చిందని చెప్పాను కదా. చూడండి, అలా అయితే వచ్చింది. అసలు జిప్ అయితే మనకు కనిపించట్లేదు. జిప్ చాలా నీట్గా వచ్చింది. తీయడానికి క్లోజ్ చేయడానికి కూడా చాలా బాగుంది అనమాట. లోపలైతే జిప్ కనిపిస్తుంది. మనకు బ్యాక్ సైడ్ అయితే అసలు జిప్ ఉన్నట్టుగా కూడా కనిపించదు. లుకింగ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రాక్ అయితే నేను
ఇది స్కై బ్లూలో అయితే వచ్చింది ఫ్రెండ్స్. దీనికి వెనక మనకి లావుగా సన్నగా ఉన్న వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకి వెనక బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ఇచ్చేసారు, కట్టుకోవచ్చు మనం టైట్గా. చూడండి ఫ్రెండ్స్, బ్లూది కూడా ఇలా వచ్చేసింది అనమాట. 2 పీసెస్ కాంబో అయితే నేను బుక్ చేశాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. మీ చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రాక్స్ అయితే ఇలా హైట్ వచ్చాయి. నేనైతే 3 to 4 years ఫ్రాక్స్ అయితే బుక్ చేశాను. చూడండి ఇలా అయితే ఉన్నాయన్నమాట ఫ్రాక్స్ అనేది. ఇవైతే క్రేప్ ఫ్రెండ్స్, క్రేప్లో అయితే నేను బుక్ చేశాను. క్రేప్ అయితే పిల్లలకి ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా అవి కలర్ పోకుండా షైనింగ్ తగ్గకుండా అయితే మనకు ఉంటాయన్నమాట. అందుకని నేను క్రేప్లో అయితే బుక్ చేశాను. చూడండి చాలా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రాక్స్ అయితే చూడండి, డీటెయిల్గా చూపిస్తున్నాను అంతా కూడా మీకు. ఫ్రెండ్స్ చూసేశారు కదా, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కదా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.